ఇప్పుడు చిరంజీవి అంతటి వాడే ఈ రాజకీయాలు నాకు వద్దు బాబోయ్ అని ఆయన బయటకు వచ్చేసి ఎంతో ప్రశాంతంగా ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాలు నాకు వద్దు అనుకుని బయటకు వచ్చేసినప్పుడు మీరు ఇది రిస్క్ అనిపించట్లే మీకు? రిస్క్ అంటే మా అధ్యక్షులు వారు ఉన్నారు జనాల మధ్యలో, అన్నని కాపాడాలంటే జన సైనికులు వెనకాల ఉండాలి. ప్రతి అడుగు ఆయన వెనకాల మేమందరం బటుల్లాగా నిలబడి ఉండాలి. అటు ఇప్పుడు జన సైనికులు నిలబడటం గొప్ప కాదండి, వీర మహిళలు నిలబడటం గొప్ప. ఈ రోజున మార్నింగ్ ఆయన భీమవరంలో ల్యాండ్ అయితే అందరూ లేడీసే ఉండదు ఎక్కువ. అంటే ఒక అమ్మాయి కానీ ఇంట్లోంచి బయటకు వచ్చి జనసేనకి నేను మద్దతు ఇస్తున్నాను అంటే ఆ కుటుంబంలో ఉన్న భర్త కానీ పిల్లలు కానీ నీకెందుకమ్మా, నువ్వు ఎందుకు ఎండలో తిరగటం, నీకెందుకు అవసరం, ఇది ఎన్ని క్లచెస్ ఉంటాయండి హస్బెండ్ తోటి వీళ్ళందరితోటి, అవన్నీ ఎదిరించి ఒక నాయకుడికి మా పోరాటం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తాం. నిజంగా అందరు వీర మహిళలకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. వాళ్ళ ఆశీస్సులే ఈసారి భీమవరంలో 1,00,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఖాయం. అంటే ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోయినసారి ఆయన గెలిచాడని 8,000 ఓట్లతోటి పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పిన ఇది మరి అధికారులు ఏం చేశారో అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో తెలియదు. కానీ లాస్ట్ రౌండ్ లో ఏదో ఈసారి మటుకు మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు, అక్కడ ఉన్న ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది. మేము సిగ్గుపడుతున్నామండి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటే మేము సిగ్గుపడ్డాము. ఇదే మాట గాజువాకలో కూడా చాలా మంది చెప్పారన్నమాట. మేము ఆయనకి ముఖం ఎలా చూపించాలి, మేము ఓటు ద్వారా ఈసారి చూపిస్తాం. మా అన్నయ్య ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి చంటి పిల్లలను కూడా సంగనెత్తుకుని వచ్చిన మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈసారి అంతా మహిళలందరూ జనసేన వైపు ఉన్నారు. కూటమి కలిసి ఉన్న ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఉంది కాబట్టి అద్భుతమైన ఒక మార్కు. నేను చెప్పిన మాట సీ టుడే సర్వే కానీ ఇంకోటి ఏదో వేరే సర్వేలు 2-3 వచ్చినాయి. వాళ్ళందరూ కూడా నా అంచనా నా సర్వేకి దగ్గరలోనే ఉన్నారండి. నేను చెప్పింది 136 అసెంబ్లీ 21 పార్లమెంట్ అన్నాను, వాళ్ళు 126, 18 పార్లమెంట్ అన్నారు. సో ఇంచుమించు రేపొద్దున వారాహి మళ్ళీ రోడ్డు ఎక్కే వరకు నేను అనుకున్నది రీచ్ అయిపోయి వాళ్ళు వైనాట్ 175 అన్నారుగా, వైనాట్ 151 మేము అంటాం. ఇది నాయకులుగా చెప్పే మాటలు కదండి, ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ఇది. ప్రజలు ఏంటంటే ఒకటే అడుగుతున్నారు, ఏదో పథకాలు ఇస్తున్నారు, ఏమిస్తున్నారు అంటే అలా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి. కరెంటు రేట్లు అంతే. ఈరోజు నాకు నిన్న మొన్నటి వరకు నాకు ఈ సరుకుల గురించి పెద్ద ఐడియా లేదు. ఏమంటే 20 రూపాయలు ఉన్న చింతపండు 200 రూపాయలు అమ్ముతున్నారు. నూనెలు ఎలా పెరిగిపోయినాయి, ధరలు ఎలా పెరిగిపోయినాయి, కామన్ మ్యాన్ ఎలా బతుకుతాడు? మా డబ్బులే కదా మాకు ఇస్తున్నాడు, ఏమన్నా సొంత డబ్బు ఇస్తున్నాడు? పోనీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడే చనిపోయిన కౌలు రైతులకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇతను ఏమిస్తున్నాడు? ఇతను ఉన్న డబ్బులు పట్టుకెళ్తున్నాడు. బటన్ రెడ్డి అనే పేరు వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు. బటన్ నొక్కి నొక్కి ఆయన చేతికి ఆయనకి పేరు వస్తుందేమో కానీ మాకు రాదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోట వేసి అక్కడెవరో ఉంటే ఇంకో చోట ఇలా మార్చి ఏదో చెస్ గిస్సు ఆడినట్టు ఆడుతున్నారు. ప్లస్ ఇవన్నీ చూస్తున్నారండి, అబ్జర్వ్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులేం కాదు, సున్నితమైన స్వభావం గల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు. వాళ్ళు ఏంటంటే ఇతను ఒక్క ఛాన్స్ అని అడిగాడు, దండాలు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, చేతి మీద తల మీద చేయి పెట్టాడు. ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు? ఈయన ఏం పాపం చేశాడు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ ఇంచుమించు 5 ఏళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఈ గవర్నమెంట్లో ఏ రోజైనా ఒక సమీక్ష కూడా లేదు, ఒక శాఖ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆవిడ పాటికి ఆవిడేదో మాట్లాడుతుంది బూతులు. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు ఏమో ఒక రకంగా మాట్లాడతాడు, ఆయనేమో జోగి రమేష్ ఒకలాగా మాట్లాడతాడు. ఇవన్నీ జనాలు ఏంటంటే చూసిన వాళ్ళంతా, మేము మొన్న షూటింగ్ వెళ్తే రావులపాలెం, ఇక్కడ కూర్చోండి కొంచెం వరండాలో కూర్చోండి అంటే రోడ్డు మీద జరుగుతుంది, వరండాలో కూర్చోను, టీవీలో న్యూస్ వస్తుంది, తిడుతున్నారు వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ని. కామన్ మ్యాన్ అంటున్నారండి, మధ్యతరగతి వాళ్ళు అంటున్నారు వాళ్ళు. అది చూసి ఏమంటే ఇంకా సిగ్గు రాలేదండి వీళ్ళకి, ఇంకా బుద్ధి లేదు, మేమందరం ఓటు ద్వారా చెప్తాం కరెక్ట్ ఈసారి అంటున్నారు. ఈసారి జరిగేది అది. మాటకు వస్తే ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చెప్పేది పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ ఇంటర్వ్యూ ఆగిపోయిందండి. మనం ఈ ఇంటర్వ్యూ ఆగిపోదు కదా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే. పోలవరం ఏమైనా ఆగిపోయిందా, లేకపోతే రోడ్లు ఏమైనా ఆగిపోయినాయా? నానా చెత్త రోడ్ల మీద నడుస్తున్నాం.
ఈ ఎందుకు పనికిరాని మద్యం పెట్టి అందరి ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఏ రోజుని ఆయన 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆయన విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేసింది లేదు, ఆయన విషయంలో వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు పాజిటివ్ గానే మాట్లాడతారు, ఆయన స్వభావం గురించి చాలా మంచిగానే చెప్తారు. మరి వీళ్ళకెందుకు అర్థం కావడం లేదు. అవును, ఇప్పుడు ఏంటంటే 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు అప్పుడు అంతకుముందు నేనేదో బ్రోలో నాకు ఏదో చిన్నది 1 minute 7 seconds కూడా లేదు. ఆ క్యారెక్టర్ ఏంటంటే నాకు సముద్రకాంత్ గారు అంటే వాళ్ళ మీద ఉన్న వాడు అలా మాట్లాడుతుంటే వాడి మీద ఉన్న కోపంతో నేను అలా చెప్పాల్సి వస్తుంది. నాకు సముద్రకాంత్ గారు పిలిచి ఒక దరిద్రుడు, బాధ్యత లేదు, కుటుంబం పట్ల గౌరవం లేదు, అటువంటి దరిద్రుడు క్లబ్బులంగా అమ్మలంగా తిరుగుతాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది చేస్తారా పృథ్వీ గారు అని అడిగారండి. నేను అలాగే చేస్తానండి, పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఫ్రేమ్లో నిలబడిన చాలు అని చెప్పి నేను ఆ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ ఎందుకు చేశాడు అని చెప్పి శ్యాంబాబు నా క్యారెక్టర్ ఆయన చేశాడు. ఆయన బాధ అంతా ఏంటంటే అంటే అది రియాలిటీ అని ఒప్పుకుంటున్నట్టే. ఇప్పుడు ఎక్కువ లెంగ్త్ లేదని 1 minute 7 seconds క్యారెక్టరు ఆ హీరోల గురించి మాట్లాడుకోలేదు, కానీ నా గురించి మాట్లాడి ఢిల్లీ వరకు తీసుకెళ్ళాడండి. అతను ఏంటంటే ఫ్యూచర్లో ఒక డిస్ట్రిబ్యూటర్కి లెక్కలేయటానికి పనికొస్తాడు. సంక్రాంతి పండుగలు జరిగినప్పుడు గొబ్బెమ్మలు భోగి మంటలప్పుడు డ్యాన్స్ వేయటానికి నాకన్నా మంచి డాన్సర్ అతను, అలాంటి వాటికి పనికి వస్తాడు. సో మినిస్టర్ కాబట్టి అతనికి పిలిచి రెమ్యునరేషన్ 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు అంటే, ఎక్స్ మినిస్టర్ కాబట్టి డాన్స్ వేయటానికి వచ్చాడు, జబర్దస్త్కి పనికి వస్తాడు అతను. ఇలాగండి వీళ్ళకి శాఖలు ఇచ్చింది ఏంటి, వీళ్ళు మాట్లాడింది ఏంటి. మరి నిన్న కూడా ఏదో మాట్లాడుతుంది రోజా గారు. ఇక వీళ్ళ నోరు అలాగే ఉందండి, నోరు పెనాయిల్ వేసిన కడిగినా కూడా పోవు. ఫస్ట్ ఓడిపోయేది నగిరి సీటే మెయిన్ వెళ్ళిపోయేదండి. ఉన్నాయి దగ్గర మా సర్వేలో ఉన్నాయి, ఫస్ట్ ఎగిరిపోయేది ఆమె. ఎక్కడ గెలిచే అవకాశాలు లేవండి, ఎక్కడ పెట్టినా కూడా ఓడిపోద్దాం. అంటే 136 సీట్లు వస్తున్నాయండి ఈసారి. వాళ్ళు ఎవరు రారు, వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే.